ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎప్పటికప్పుడు బీసీలు రాజకీయంగా ఒక ఓటు బ్యాంకుగానే ఉపయోగపడుతున్నారు తప్పితే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ఆ దిశగా కూడా బీసీలో చైతన్యం రాలేకపోతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే, రెండు ఆధిపత్య కులాల ప్రభావం బీసీల మీద ఉందా, లేదా బీసీలు స్వయంగా ఆలోచించలేకపోతున్నారా? దీనికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? దశాబ్దాలుగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అయినప్పటికి కూడా బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం లభించలేదనేటటువంటిది మా భావన. ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వారు 2 వర్గాల చేతల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే వనరులన్నీ చేజిక్కించుకొని వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకునే దానికోసం బీసీల్లో అనేక పీలకలు పెట్టి వివిధ కార్పొరేషన్ల పేరుతోటి కూడా ఎప్పటికప్పుడు కేవలం బీసీల ఓటు బ్యాంకుగానే పరిగణలోకి తీసుకొని చిన్న పప్పు బెల్లాలు చిన్న పథకాలను మాత్రమే ప్రవేశపెడతా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా ఇచ్చేదానికి చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. అందుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం వాడల పల్లె నిద్ర చేపట్టి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చైతన్యపరిచి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి గుణపాఠం చెప్పి ఎవరైతే సామాజిక ఉద్యమకారులు ఉన్నారో బీసీల అభివృద్ధి పట్ల ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో వారి అధికారం కోసం కృషి చేస్తామో వీళ్ళని గద్దె దించేదానికి గత పాలకపక్షం కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకొని ఇవ్వబోము. ఇక ముందు ఎల్లకాలం బీసీలని మోసం చేయలేరు. 56% పైబడినటువంటి బీసీలకు ఇంతవరకు మీరు చేసింది ఏమీ లేదు. కేవలం చిన్న పథకాలు పప్పు బెల్లాలు మాత్రమే పెడుతూ మమ్మల్ని ఓట్ బ్యాంకుగానే పరిగణిస్తున్నారు. కానీ మీకు మా సంక్షేమం పట్ల కానివ్వండి, మా రాజకీయ అభివృద్ధి పట్ల కానివ్వండి చిత్తశుద్ధి లేదనేది ప్రస్ఫుటమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే దేశంలో ఇద్దరికి మహాత్మా అనే బిరుదుని సొంతం చేసుకున్నారు. అందులో జ్యోతిరావు ఫులే గారు, తర్వాత గాంధీ గారు. జ్యోతిరావు గారి ఫులే విషయానికి వస్తే అంత ఉన్నతంగా ఆ రోజు అంతమందిని చైతన్యపరిచిన వ్యక్తి. తర్వాత అంబేద్కర్ గారి ప్రభావం ఒక ఇది మీద పడి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు ఒక వ్యక్తి. తర్వాత అలాగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఒక పదవులకి ఒక ఇదికి వెళ్ళిపోయి కొన్ని జీవోలు తీసుకొచ్చారు, పోరాటాలు చేశారు తప్ప ఒక చిన్న పదవితో మొత్తం టోటల్ డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి. అంటే వెనకబడిన తరగతుల్ని. దీనికి సమాధానం ఏం చెప్తారు? నవ్వుతున్నారు సార్. వాస్తవమే, ప్రజల్లో ఈరోజు ఉన్నటువంటి ఇది అనేక సంఘాల పేరుతోటి బీసీలకి నిజమైనటువంటి కృషి చేయటం లేదు. ఈ సంఘాలు కేవలం పేపర్ సంఘాలుగానే ఉన్నాయేనో అనేక ఆరోపణలు ఈ సంఘాల మీద ఉన్నాయి. వాస్తవానికి వెళ్ళి చూసినట్లయితే ఏదైతే ఈ బీసీ సంక్షేమ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా అంతో ఎంతో సామాజిక స్పృహతోటి చిత్తశుద్ధితోటి చైతన్యం తీసుకురావాలి బీసీల్లో అనేటటువంటి మార్గాలు వేరైనప్పటికి కూడా లక్ష్యం ఒకటే ఉంది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి గత 4 దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, రాజకీయ పదవుల కోసం ఆ దిశగా ప్రయాణం చేసి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చారనేటటువంటి ప్రశ్న మీరు అడగటం జరిగింది. మా అందరి మనోభావన కూడా అదే. ఇది మాకు తీవ్రమైనటువంటి కలచవేతకు గురయ్యాం. 4 దశాబ్దాలుగా వారి నాయకత్వంలో పనిచేశాం మేమందరం కూడా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీ సంఘ నాయకులు కూడా వారి నాయకత్వంలోనే గతంలో పనిచేయటం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత వారి ఆలోచన విధానం మార్పు రావటం, ఆంధ్రప్రదేశ్లో పీలకలుగా అనేక బీసీ సంఘాలను సృష్టించి తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేటటువంటి పని, దిగదార్చేటటువంటి పనికి శ్రీకారం చుట్టారు. వారిని నేను స్వతంత్రంగా నాకున్నటువంటి 4 దశాబ్దాలుగా వారి నాయకత్వంలో నేనున్న దరిమిల సూటిగా ప్రశ్నించడం జరిగింది. వారిని చివరకు పదవులతోటి వ్యక్తిగత ప్రయోజనమే లబ్ధి జరిగింది. కానీ
కోట్లాది మంది బీసీ ప్రజానీకానికి ఏమాత్రము మేలు జరగలేదనేది మాకున్న భావనే. అందుకనే డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారి నాయకత్వంలో స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ప్రారంభించి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని రిజిస్టర్ చేసి నిజమైనటువంటి బీసీ సంఘం బీసీ హక్కుల కోసం ఏ రాజకీయ పార్టీకి కూడా కొమ్ముగాయకుండా కేవలం బీసీ డిమాండ్ల కొరకు బీసీ హక్కుల సాధన కొరకే మేము పోరుబాటులో పయనిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒత్తాసు పలకపోము. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా మిగతా పక్షాలందరినీ కూడా కలుపుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కానీ సపోర్టుగా కానీ ఉండము. నిజమైనటువంటి బీసీ స్వతంత్ర ఉద్యమాన్ని అందుకే ప్రారంభించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ గారు చెప్పినట్టు మాస్టర్ కీ మీ దగ్గర ఉంది, కానీ ఆ కీని మీరు వినియోగించుకోలేకపోతున్నారు. అంటే దళితులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, లేకపోతే ట్రైబల్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏకమైతే మాస్టర్కి అంటే రాజ్యాధికారం మీకు చేజిక్కిద్ది అని చెప్పేసి మిగతా వర్గాలను కూడా చైతన్యవంతం చేయడానికి మీ యొక్క ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, వాళ్ళని కలుపుకొని ఎలా వెళ్ళబోతారు, వాళ్ళను కూడా చైతన్యవంతం ఎలా చేయబోతారు అంటే ఏం చెప్పుకొస్తారు ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున? జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన లక్ష్యం మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆ దిశగానే పయనిస్తూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమకారులు చైతన్య దిశగా అడుగులు ముందుకేసి బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఈబీసీల పేరుతోటో, ఎంబీసీ పేరుతోటో, మైనార్టీ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ పేరుతోటో రకరకాల పేర్లతోటి ఈ సంఘాలను చీల్చి వివిధ కార్పొరేషన్లు సృష్టించి ఏ విధమైన పైసా నిధులు ఇవ్వకుండా బీసీ ఉద్యమాన్ని దెబ్బతీసే భాగంలోనే కుట్ర చేశారు. అందుకనే మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా సమైక్యంగా ముందుకెళ్ళి సమైక్య ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప నిజమైనటువంటి రాజ్యాధికారం మనకు దక్కదు. ఈ విధంగా ఎవరికోరు స్వతంత్రంగా వెళ్ళినట్లయితే దశాబ్దాలు గడిచినప్పటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మనందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే కన్షీరామ్ ఆలోచన విధానం ఉందో బలహీన వర్గాలందరూ కూడా రాజకీయాధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమించాలనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తూ ఉన్నాం.